హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ ఫార్మింగ్ మిషనరీస్. ఈరోజు మనము డైరీ ఫార్మ్స్లో యూజ్ చేసే మిల్కింగ్ మిషన్స్ గురించి మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి చాలామంది ఫార్మర్స్ అడుగుతున్నది ఏమంటే, సో డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్ అనేది బాగుంటుంది, సో వాటిలో ఏమేమి వేరియేషన్స్ ఉంటాయి అన్నది నేను మీకు ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ మిల్కింగ్ మిషన్స్లో మనకి డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్స్ అప్ టు 1 to 6 టైప్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి. వాటిలో మేజర్గా తీసుకుంటే మనకి సింపుల్ టైప్ 1 లేదా 2 ఆవులు మెయింటైన్ చేసే చిన్న టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్, మాన్యువల్ మిల్కింగ్ మిషన్స్, దానిలో సెమీ ఆటోమేటిక్ మిల్కింగ్ మిషన్స్, అలానే ఫుల్లీ ఆటోమేటిక్ మిల్కింగ్ మిషన్స్. ఫుల్లీ ఆటోమేటిక్ తర్వాత లార్జ్ స్కేల్లో సో 5 కౌస్కి, అలానే 5 ఇంకా 10 ఆవులు మెయింటైన్ చేసే వాళ్ళకి, సో ఈ విధంగా డిఫరెంట్ ఆఫ్ ఫార్మర్స్కి కావాల్సిన డిఫరెంట్ ఆఫ్ మిల్కింగ్ మిషన్లు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో మనం ముఖ్యంగా తీసుకుంటే ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ సిరీస్ మొత్తము మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్, ఈ మోడల్స్ అంతా. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకుంటే మాన్యువల్ మిల్కింగ్ మిషన్స్. ఇది మాన్యువల్ మిల్కింగ్ మిషనరీ. సో మనకి 1 or 2 కౌస్ ఫార్మర్స్ ఆవులు మెయింటైన్ చేసేవాళ్ళు, ఈ చిన్న కారు రైతులకి ఈ యొక్క మిల్కింగ్ మిషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో మనకి పంపింగ్ అనేది మాన్యువల్గా పంపింగ్ అనేది మనం పుష్ చేసుకుంటాము. సో ఈ విధంగా పుష్ చేసుకుంటూ డైరెక్ట్గా ఆవుస్కి అనేది ఇంజెక్ట్ చేసి ఈ మోడల్ అన్నది మనం ఇది డైరెక్ట్ సకింగ్ మోడల్ అంటాం దీన్ని. ఈ డైరెక్ట్గా మనకి తీసుకునే మోడల్స్లో మనం ఏదైతే ఇలాంటి మోడల్స్ ఉంటాయి, ఈ 4 అన్నది మనకి ఆవుకి ఇన్సర్ట్ చేసి డైరెక్ట్గా పంపింగ్ చేస్తుంటే ఈ వ్యాక్యూమ్ అన్నది దీనిలో ఫిల్ అయ్యి మనకి మిల్క్ అనేది ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో 1 or 2 కౌస్ ఉన్న ఫార్మర్స్కి ఇలాంటి మోడల్స్ అనేది సూటబుల్ అవుతుంది. సో ఇలాంటి మోడల్లోనే 2-in-1 సిస్టమ్. సో ఇది ఓన్లీ మాన్యువల్ ఆపరేటింగ్గా వస్తుంది. నెక్స్ట్ మోడల్స్లో మనం ఇక్కడ చూస్తున్నాం, సో 2-in-1 మోడల్ అంటాం దీన్ని. సో 2-in-1 మోడల్ అని దీన్ని ఎందుకంటారంటే మాన్యువల్ కమ్ మిషనరీ మోటార్ ఆపరేటెడ్. సో దీన్ని పిస్టన్ టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్ అంటాము. ఈ టైప్ పిస్టన్ టైప్ ఆఫ్ మిల్కింగ్ మిషన్స్లో మనకి డైరెక్ట్ ఇది డైరెక్ట్ మోడలే అంటాం వీటి సిరీస్ కూడా. సో ఈ మోడల్ అనేది మనకి పవర్ లేనప్పుడు మాన్యువల్గాను, పవర్ ఉండేటప్పుడు ఈ విధంగా మిషనరీతోనూ మనం మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఈ సిరీస్లో మనకి 1/2 HP మోనోబ్లాక్ మోటార్తో ఈ విధంగా కనెక్షన్ అనేది ఇచ్చింటాడు. సో వీటికి ఈ మిల్క్ ట్యాంక్ అనేది మనకి 18 లీటర్స్ 18 లీటర్ల ఒక మిల్క్ ట్యాంక్ ఇస్తాడు. స్టెయిన్లెస్ స్టీల్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇస్తాడు. ఈ యొక్క సిరీస్ అనేది మనకి చాలా యూస్ఫుల్గా ఉండడంతో పాటు మోడల్ మిషనరీస్ అన్నది మనకి 2 to 3 కౌస్ ఉన్న వాళ్ళకి మనకి మాన్యువల్గా కాకుండా 2-in-1గా ఉండాలనుకుంటే ఈ యొక్క మోడల్ బాగుంటుంది. సో ఈ మోడల్స్ అన్న ఫార్మర్స్కి మనకి ఎలక్ట్రిక్ ప్లస్ మాన్యువల్ 2-in-1గా ఈ వర్క్ చేస్తాయి. సో దీని యొక్క అవుట్పుట్ కెపాసిటీ అనేది మనకి అప్ టు 10 minutes అనే టైమింగ్ పడుతుంది. ఒక 6 లీటర్స్ to 8 లీటర్స్ ఇచ్చే కౌస్ అన్నది మనకి 10 minutes ఆఫ్ టైం అనేది మనకి ఎక్స్ట్రాక్షన్ టైం తీసుకుంటుంది. సో నెక్స్ట్ లెవెల్లో రెగ్యులర్గా ఫార్మర్స్ అడిగే మోడల్స్ ఏమంటే ఆటోమేటిక్ సిరీస్. సో ఇవి డైరెక్ట్ పుల్లింగ్ సిరీస్ అంటాము. వీటిని ఆటోమేటిక్ డైరెక్ట్ సెక్షన్ అంటాం. సో వీటిని ఎందుకు ఆటోమేటిక్ డైరెక్ట్ సెక్షన్స్ అంటామంటే, సో ఈ యొక్క మిల్కింగ్ మిషన్ అనేది ప్యూర్ మోటార్ ఆపరేటెడ్లోనే వస్తుంది. సో ఈ మోటార్ ఆపరేటెడ్లోనే ఇది 1/2 HP మోటార్ విత్ డైరెక్ట్ వ్యాక్యూమ్ పంప్ వస్తుంది. దీనిలో పిస్టన్ టైప్ ఉండదు, బ్లోవర్ టైప్ వ్యాక్యూమ్ పంప్ అంటాం వీటిని. దీనిలో డ్రై మోడలు, ఆయిల్ ట్యాప్ అనేసి ఉంటుంది. యాక్చువల్గా మనకి 1/2 HP సిరీస్లో డ్రై టైప్ అన్నదే మనకి లైఫ్ ఎక్స్టెన్షన్ బాగా వస్తుంది. సో వీటిలో మనకి ఎప్పుడైతే హెవీ 1 HP ప్లస్ ఎక్విప్మెంట్స్కి వెళ్తామో అలాంటి సిరీస్లో మనకి ఆయిల్ టైప్స్ అనేది బాగుంటాయి. సో ముఖ్యంగా ఇప్పుడు ఇందులో తీసుకుంటే మనకి ఈ మోడల్ అన్నది హెవీ. సో ఇది అప్ టు మనకి మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది పర్ డేకి 120 లీటర్స్ అవుట్పుట్ అనేది ఉంటుంది ఇది. సో 120 లీటర్స్ అనేది ఎలా అంటే 60 లీటర్స్ మార్నింగ్ టైము, 60 లీటర్స్ ఈవినింగ్ టైము. సో ఈ 60 లీటర్స్ అనేది మీరు అప్ టు ఒక 5 కౌస్కి అనేది మనకి ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఈ విధంగా సపోర్ట్ చేసినప్పుడు ఈ మోడల్ని ఫుల్లీ ఆటోమేటిక్ ఎందుకు అంటున్నామంటే, ఈ మిల్కింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసే ఈ నాబ్స్ అనేది మనకి ఇక్కడ చూసామంటే దీనిలో ఆటోమేటిక్ కంట్రోలర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క కంట్రోలర్ అనేది 4 ఒకేసారి మనకి మిల్క్ ఎక్స్ట్రాక్ట్ జరగకుండా ఒక 2 పాయింట్లు ఒకసారి, ఇంకొక 2 పాయింట్లు ఒకసారి అనేది మిల్క్ ఎక్స్ట్రాక్షన్ మార్చి తీయడం వల్ల మనకి ఆవులకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండకపోవడంతో పాటు
ఈ ఆవులకి వేరియేషన్ అనేది తెలియదు. సో యాజ్ మనము మనుషులు ఏ విధంగా అయితే ఆవు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దీంతో మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు సిమిలర్గానే ఉంటుంది. సో అందులోనూ ఈ యొక్క సిరీస్ అనేది మనకి హెవీ మోడల్. సో వీటిలో బాగా చూసామంటే వ్యాక్యూమ్ నాబ్స్ అనేది సపరేట్గా, మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే నాబ్స్ సపరేట్గా ఉంటాయి. సో దానివల్ల మనకి పశువులకి ఎలాంటి ప్రాబ్లము రాదు. సో కొంతమంది అడుగుతారు మిల్క్ ఒకవేళ ఎక్కువ కంప్రెసర్ అయినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఆవులకి అనేసి. సో అలాంటి మీరు చూడాల్సిన పనే లేదు, ఎందుకంటే వీటిలో ప్రెజర్ కంట్రోలర్తో పాటు సో ఆటోమేటిక్ సెక్షన్ అనేది ఉంటుంది. ఈ ఆటోమేటిక్ సెక్షన్ ఉండే దానివల్ల ఏమవుతుంది అంటే సో వ్యాక్యూమ్ అనేది ఒక లేయర్లో ఉంటుంది, మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక లేయర్లో ఉంటుంది. సో మనకి ఆవులకి మసాజ్ చేసినట్లు ఉంటుంది కానీ మిల్కింగ్ ఎక్స్ట్రాక్ట్ చేసినట్లు ఉండదు. సో కాబట్టి ఇలాంటి వాటిలో మనకి ఆవులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ మోడల్స్ తీసుకుంటే మనకి ఈ స్టెయిన్లెస్ 20 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ క్యాన్తో పాటు ఒక వ్యాక్యూమ్ కంప్రెసర్ కంటైనర్ కూడా ఇస్తాడు. సో ఈ వ్యాక్యూమ్ కంటైనర్లో అన్నది మనకి వ్యాక్యూమ్ అనేది స్టోర్ అవుతుంది. దానివల్ల వన్స్ మనము చేసినప్పుడు వ్యాక్యూమ్లో అప్ అండ్ డిప్స్ రాకుండా కంటిన్యూటీ కోసం ఆ విధంగా ట్యాంక్ యూస్ చేస్తారు. సో మనకి వచ్చే ఈ మిల్క్ ఎక్స్ట్రాక్షన్ పైప్స్ కానీ బాగా హై క్వాలిటీ ఇస్తారు. సో అలానే ఈ యొక్క పైప్స్ అనేది మనం క్లీన్ చేసుకోవాలంటే కంపెనీ తరపున కానీ మనకి దానికి క్లీన్ చేసే వాషర్స్ 2 టైప్ ఆఫ్ బ్రషెస్ అనేది మనకి ఇస్తాడు కంపెనీని. ఇంకా సో ఇక్కడ చూసారంటే ఈ లెంత్ పైప్ క్లీన్ చేయడానికి లెంత్ టైప్ ఒక క్లీనింగ్ బ్రష్తో పాటు ఈ యొక్క బ్రష్లు అనేది మనకి ఈ చిన్న నాబ్స్ క్లీన్ చేసుకోనికి, ట్యాంక్ క్లీన్ చేసుకోనికి, ఈ పైప్స్ అన్ని క్లీన్ చేసుకోనికి ఈ నాబ్స్ ఇస్తారు. సో దానివల్ల మనకి క్లీనింగ్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఎక్కువ ఉండదు. సో చాలామంది అడుగుతుంటారు సో ఈ మిల్క్ అనేది ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేసి. సో ఇది నేను మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. దాంతోపాటు చెప్పేటప్పుడు వీటిని క్లీన్ చేయాలంటే మనకి ఎక్కువ ఇబ్బంది ఏమీ ఉండదు. జస్ట్ లైట్ గోరువెచ్చని హాట్ వాటర్లో వీటిని డిప్ చేసి మిషన్ ఆన్ చేసామంటే సో ఈ కంటైనర్లోకి అనేది జస్ట్ ఒక అప్ టు 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుందంటే క్లీన్ అవుతుంది. మీరు వన్స్ బ్రష్తో క్లీన్ చేసిన తర్వాత రిమైనింగ్ సేమ్ రిపీట్ చేస్తారంటే క్లీన్ అయిపోతుంది. సో ఈ యొక్క మోడల్ అనేది మనకి అప్ టు 5 to 6 or 7 కౌస్ ఉన్న ఫార్మర్స్కి ఈ మోడల్ అనేది సరిపోతుంది, ఫుల్లీ ఆటోమేటిక్. సో ఇది 1/2 HP మోటార్ విత్ ఆటోమేటిక్ బ్లోవర్ టైప్ పంప్ విత్ వ్యాక్యూమ్ సపరేట్ పంపు, ఫుల్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ సెట్ అనేది ఈ సెట్టింగ్ వస్తుంది. సో నెక్స్ట్ లెవెల్లో ఫార్మర్స్ ఇది వచ్చి మనకి సింపుల్ స్టాండ్ బేస్డ్ మోడల్. సో నెక్స్ట్ లెవెల్లో ఫార్మర్స్ అడిగేది హెవీ మోడల్స్ అడుగుతుంటారు. ఆ హెవీ మోడల్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే మనకి ఆల్మోస్ట్ ఫార్మర్స్ అనేది 8 to 15 కౌస్ ఇన్ బిట్వీన్ అడుగుతుంటారు. సో 8 ఇంకా 15 ఆవులు అనేటప్పుడు వాళ్ళకి మిల్క్ ఎక్స్ట్రాక్షన్ పర్ డేకి అరౌండ్ మార్నింగ్ ఒక 8 లీటర్స్ ప్లస్, ఈవినింగ్ ఒక 8 లీటర్ ప్లస్ వస్తుంది, 150 లీటర్ ప్లస్. సో అలాంటి సిచ్యువేషన్లో వాడుకునే మిషన్స్ హెవీ. సో మనకి ఇక్కడ చూస్తున్నాం చూడండి, ఈ యొక్క మిల్కింగ్ మిషన్ ఈ సెట్టింగ్ అన్నది మనకి 22 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీతో పాటు ఈ సెట్ అన్నది పోర్టబుల్ ఫుల్లీ ఆటోమేటిక్తో పాటు ఆయిల్ టైప్ బ్లోవర్ పంప్ విత్ 1 HP మోటార్. దానిలో 2-in-1 టైపు. 2-in-1 మీన్స్ అంటే ఎలక్ట్రిక్ మౌంటెడ్ ఉంది. సో నార్మల్గా మనకి సెట్లో అనేది ఎలక్ట్రిక్ మౌంటెడ్ 1 HP మోటార్ విత్ సెట్ అన్నది ఎలక్ట్రిక్ మౌంటెడ్ ఉంటుంది. అలా కాకుండా కొంతమంది ఫార్మర్సు కరెంట్ లేని సిచ్యువేషన్స్లో ఇంజన్తో పాటు అడుగుతుంటారు. సో ఈ ఇంజన్ సెట్టింగ్ అనేది మనం ఆప్షనల్గా ఫిట్ చేసి ఇస్తుంటాం. సో వీటికి ఇంజన్స్ అనేది 3 HP to 5 HP సిరీస్లో ఏ ఇంజన్స్ అన్నా మనం వేసుకోవచ్చు. మెయిన్లీ దీనిలో తీసుకుంటే మనకి ఈ యొక్క స్టాండ్ అనేది హెవీగా ఉండడంతో పాటు ఈ సిరీస్ మనకి పోర్టబుల్ సెక్షన్, అంటే ఒక డైరీ ఫామ్లో మిషనరీ అన్నది ఒక ప్లేస్లో సెట్ చేసేసి మనకి ఎక్కడైతే మిల్క్ ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక పైప్ లైన్ వేసుకుంటాం, వ్యాక్యూమ్ పైప్ లైన్ అంటాము. ఆ వ్యాక్యూమ్ పైప్ లైన్ వేసుకున్నప్పుడు మనకి కావాల్సిన ప్లేస్లో మిల్క్ ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ అనేది కనెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు క్లియర్గా దీనిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నేను. సో ఈ ఫుల్లీ హెవీ మోడల్ అన్నది ఈ సిరీస్లో మనకి 1 HP మోటార్తో పాటు ఆయిల్ టైప్ వ్యాక్యూమ్ బ్లోవర్ టైప్ వ్యాక్యూమ్ పంప్ అంటాం దీన్ని. ఈ సెట్టింగ్ అన్నది మనకి మోటార్ రన్ అయిందంటే ఇమీడియట్లీ వితిన్ 1 minute వ్యాక్యూమ్ అనేది స్టార్ట్ అవుతుంది, మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది. సో ఇక్కడ చూస్తున్నాం మనకి కంప్రెసర్ ట్యాంక్. సో ఆ ట్యాంక్లో మనకి ఫిల్టర్ మనకి వ్యాక్యూమ్ అనేది స్టోర్ అవుతుంది. అలానే ఆ కనెక్టివిటీ అనేది యాసిస్ డైరెక్ట్గా మనం ఇందాక చెప్పినట్లు ఆ మిషన్ మోడల్కే ఉంటుంది. బట్ ఈ సిరీస్ అన్నది అప్ టు మనకి 10 cows ప్లస్ ఫార్మర్స్ కూడా యూజ్ అవుతుంది. సో మిల్క్ ఎక్స్ట్రాక్షన్ టైం ఈవెన్ 6 minutesలోనే మనకు కంప్లీట్ అవుతుంది, 6 to 8 minutes ఇన్ బిట్వీనే కంప్లీట్ అవుతుంది. సో ఈ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క సిరీస్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్ సెక్షన్. ఇందులో కూడా సెన్సార్ సెట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసారంటే సెన్సార్ మోడల్. సో ఈ మోడల్ అన్నది మనకి సేమ్ మసాజ్ చేసే టైప్లోనే వ్యాక్యూమ్ అన్నది
వన్స్ ట్వైజ్ అంటే ఒక్కొక్క మొత్తం 4 పాయింట్స్లో 2 పాయింట్స్ అట్ ఏ టైము, ఇంకో 2 పాయింట్స్ అట్ ఏ టైం అనేది మిల్క్ ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో వీటిలో కూడా 2 ఛాంబర్ సిస్టమ్ ఇది కూడా. సో ఇది వ్యాక్యూమ్ ఒక ఛాంబర్ ఉంటుంది. అలానే చూసారంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. ఒకటి వ్యాక్యూమ్ ఛాంబరు, రెండోది వచ్చి మిల్క్ ఎక్స్ట్రాక్షన్ ఛాంబరు. సో మిల్క్ ఎక్స్ట్రాక్షన్ ఛాంబర్లో మనకి మిల్క్ అనేది క్లియర్గా ఈ యొక్క అవుట్పుట్స్లో తెలుస్తుంది క్లియర్గా. దీనిలో మనకి ప్రెజర్ అడ్జస్ట్మెంటు, కంట్రోలరు మొత్తం ఇచ్చారు ఇక్కడే పాయింట్లోనే. అలానే ఈ యొక్క సెట్లో చూడండి, ఇది వ్యాక్యూమ్ ఎక్స్ట్రాక్షన్ పాయింట్స్ అంటాం. సో మిల్క్ ఎక్స్ట్రాక్షన్ పాయింట్లు అనేది ఇవి. సో ఈ బ్లాక్ దీనిలో మనకి మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఫార్మర్స్ మన ఆవులకి, పశువులకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు వీటిలో. సో అలానే వీటిలో ప్రెజర్ కంట్రోలర్ అనేది ఇస్తాడు. ఇది బాగా మనం క్లియర్గా చూసారంటే మనకి ఎంత వ్యాక్యూమ్ టైప్ కావాలన్నది క్లియర్గా బేస్డ్ ఆన్ మీటర్లో మనం అవన్నీ సెట్ చేసుకోవచ్చు. అలానే కరెంటు లేని సిచ్యువేషన్స్లో ఈ విధంగా ఇంజన్ అనేది కనెక్ట్ చేసుకొని ఫార్మర్స్ వాడుకోవచ్చు. సో ఈ యొక్క సిరీస్ అనేది మనకి అప్ టు ఫార్మర్స్కి 10+ కౌస్కి అనేది సరిపోతుంది. సో ఇంకా లార్జ్ స్కేల్లో కావాలనుకునే వాళ్ళకి 1.5 HP మోటార్ సిరీస్ విత్ వ్యాక్యూమ్ పంప్ అనేది హెవీ చేస్తాము. అలాంటి మోడల్లో ఫార్మర్స్కి కావాలంటే 2 in టైప్ అంటే ఇదే సిరీస్లోనే మనం ఇంకా హెవీగా ఇవ్వడం వలన ఈ యొక్క సిరీస్ని 2 కౌస్కి అట్ ఏ టైం మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఈ మోడల్ వరకు ఓన్లీ ఒక కౌకి అట్ ఏ టైం మాత్రమే చేయగలుగుతాము. మీరు ఇంకా హెవీ మోడల్స్ అనేటప్పుడు సిరీస్ అన్నది సేమ్గా ఉంటుంది. మనకి చేంజ్ అయ్యేది మోటార్ కెపాసిటీ విత్ వ్యాక్యూమ్ పంప్ టైప్ కెపాసిటీ చేంజ్ అవుతుంది. ఆ రెండు చేంజ్ అవ్వడం వల్ల మనకి వ్యాక్యూమ్ అనేది ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంది. అలా ఎక్కువ క్రియేట్ అయినప్పుడు సేమ్ ఇదే సిస్టంలోనే ఈ యొక్క మిల్కింగ్ సెట్ అన్నది, సో ఇక్కడ చూస్తున్నాం కదా మిల్కింగ్ సెట్, ఈ యొక్క సెట్ అన్నది అడిషనల్గా తీసుకుంటే 2 కౌస్కి అన్నది 2 కౌస్కి అట్ ఏ టైం మనము మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనం చూస్తున్నాగా. సో ఈ యొక్క మిల్కింగ్ మిషన్స్ అనేది సో ఇట్లా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మీకు ఇంకా ఏవైనా మరిన్ని వివరాలు కనుక కావాలనుకుంటే నెక్స్ట్ జెన్ ఫార్మింగ్ మిషనరీస్ మాకు దీనిలో కామెంట్స్లో కానీ లేదా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి కానీ మీరు మరిన్ని వివరాలు కనుక్కోవచ్చు. సో ఈ యొక్క మిల్కింగ్ మిషన్స్ యొక్క కాస్టు, వీటి యొక్క పూర్తి వివరాలు నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు మరిన్ని వివరాలు కనుక కావాలనుకుంటే డైరెక్ట్గా మా నెంబర్కి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6 o'clock లోపు మీరు డైరెక్ట్గా కాల్ చేసి మరి వివరాలు అనేది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు.